అధైర్యపడద్దు. సమృద్ధి లేదే, నేనెంత కష్టపడినా నా కుటుంబ పోషణకు సరిపోవడం లేదే, నాకు సమృద్ధి కలగడం లేదే, అయ్యో ఎంత నేను కష్టపడినా నాకు కొదవగానే ఉందే, కొరతగానే ఉందే అని నువ్వు భయపడద్దు నా సహోదరి సహోదరుడా. ఈ రోజున ఎంతోమంది సమృద్ధి లేదని ప్రభువు సహవాసం కోల్పోతున్నారు, సంఘ సహవాసం కోల్పోతున్నారు, వాక్య ధ్యానాన్ని విడిచిపెడుతున్నారు, ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నారు. ఆ గుంపులో నీవు ఉండద్దు, వారి వల్ల నీవు ఉండద్దు. ఒకవేళ నీవు సంఘ సహవాసం కోల్పోయావా, క్రీస్తు సహవాసం కోల్పోయావా, వాక్య ధ్యానం కోల్పోయావా, ప్రార్థన జీవితాన్ని కోల్పోయావా, మరలా నీవు నూతన ఉజ్జీవంలోనికి రావాలని, మరలా నీవు ఆత్మ బలము పొందాలని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూస్తే 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఎంత సమృద్ధి చేశాడు చూడండి. 5 రొట్టెలు 2 చేపలు, స్త్రీలు పిల్లలు గాక పురుషులు వరకే 5,000 మంది తినినట్లు మనం అక్కడ చూడొచ్చు. ఐదు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు మనమైతే పెట్టగలుగుతామా? అది మనకు అసాధ్యం. దేవునికి మాత్రము సమస్తము సాధ్యమని నీవు ధైర్యము పొందుకో. హల్లెలూయా. 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఆశీర్వదించి అంత సమృద్ధి చేసి వారి ఆకలి తీర్చాడే. నీకు కలిగినటువంటి చిన్న జీవనోపాధిలో దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహించడా? నువ్వు చేస్తున్నటువంటి ఆ చిన్న ఉద్యోగంలో దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహించడా? నువ్వు చేస్తున్నటువంటి ఆ చిన్న వ్యాపారంలో దేవుడు నీకు సమృద్ధి అనుగ్రహించడా? నువ్వు వేసిన ఆ చిన్న పొలంలోనే దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహించడా? అనుగ్రహిస్తాడు తప్పకుండా. ఆయన సమృద్ధిని అనుగ్రహించుటకు శక్తి కలిగిన వాడు. నీవు నమ్మిక మాత్రము ఉంచు, దేవుని మహిమ చూస్తావు. హల్లెలూయా. ఆయన సమృద్ధి నీకు అనుగ్రహిస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ధైర్యముగా ప్రభు పాదాలు పట్టుకో, విశ్వసించు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆయన పిలిచే దేవుడని నువ్వు నమ్మిక ఉంచు, విశ్వాసం నుండి తొలగిపోవద్దు. చూడండి, ఆ చిన్న 5 రొట్టెలు ఆ 2 చేపలను మాత్రం దేవుడు ఎంత సమృద్ధి చేశాడు, ఎంత మందికి ఆకలి తీర్చాడు. ప్రతి దానికి సమయము ఉన్నది. నీ యొక్క చిన్న ఉద్యోగమే, నీ యొక్క చిన్న జీవనోపాధే, నీ యొక్క చిన్న పనే, నీవు చేసే చిన్న కష్టార్జితమే ఒక రోజున దేవుడు సమృద్ధిలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా ఒక బీద విధవరాలు చూడండి. ఒక బీద విధవరాలు కరువు కాలంలో దేవుడు ఒక దైవజనుని ద్వారా మాట్లాడుతున్న ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఆ దైవజనుడు చెప్పిన ప్రకారము చేసింది. ఆమె తొట్టిలో పిండి అయిపోలా, ఆమె బుడ్డిలో నూనె అయిపోలా. ఆమె పిండి తీసి రొట్టెలు తడతా ఉంటే వస్తానే ఉంది. కరువు కాలము తీరినంత వరకు కూడా ఆమెకు దేవుడు సమృద్ధినిచ్చాడు. ఆమె చుట్టూ గ్రామంలో ఉన్న కుటుంబాలలో కరువు, సమృద్ధి లేదు. అయితే ఈ బీద విధవరాలు చూడండి, దేవుని మాట మీద నమ్మిక ఉంచింది, దైవజనుడి మాట మీద నమ్మిక ఉంచింది. ఎప్పుడైతే దేవుడు
దైవజనుడికి సెలవిచ్చినటువంటి ఆ మాటని ఈమె అంగీకరించి విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచిందో ఆమెకి దేవుడు ఆ కొద్ది పిండినే సమృద్ధి చేశాడు. హల్లెలూయా. ఆ బుడ్డిలో ఉన్న ఆ కొంచెం నూనెనే దేవుడు సమృద్ధి చేశాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవజనమా, నువ్వెందుకు కలవరపడుచున్నావు? నువ్వు భయపడద్దు. ఆయన నీ జీవితంలో నీ యొక్క ప్రతి బాధను తీరుస్తాడు. నీ కష్టార్జితాన్ని ఆయన దీవిస్తాడు. ఈ భౌతిక సంబంధమైనటువంటి సమృద్ధి లేదని నువ్వెందుకు బాధపడుచున్నావు? దేవుడు తప్పక నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనములో దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు, దేవుడు తప్పక నిన్ను